భారత సైనిక శక్తిని, సాంస్కృతిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా 68వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో అట్టహాసంగా సాగాయి. మువ్వన్నెల పతాకం నింగిని ముద్దాడగా సైనిక కవాతు మరోసారి భారత సర్వసత్తాక శక్తిని ప్రపంచానికి చాటింది. అతిథులు, అతిరథ మహారథుల సమక్షంలో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈసారి వేడుకలకు ముఖ్య అతిథిగా యుఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. భారత్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించిన శుభ సందర్భంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవాలకు ఈసారి ముఖ్య అతిథిగా హాజరైన యుఏఈ యువరాజు మహమ్మద్ బిన్ జాయద్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి రాజ్పథ్కు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న ప్రణబ్ ముఖర్జీ మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరేశారు. జెండా వందనం తర్వాత దేశం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పించిన వీరుడు హవల్దార్ హంగ్పన్ దాదాకు ప్రకటించిన అశోక చక్ర పురస్కారాన్ని అందించారు. హమీద్ అన్సారీ, మోదీ, మహమ్మద్ బిన్ జాయద్ సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా హంగ్పన్ సతీమణి అశోక్ చక్ర పురస్కారాన్ని అందుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదులను హతమార్చి అమరుడైన హంగ్పన్ను కేంద్రం అశోక చక్ర పురస్కారంతో గౌరవించింది. ఆ వెంటనే పరేడ్ ప్రారంభమైంది. परेड का नेतृत्व कर रहे हैं दिल्ली क्षेत्र के जनरल ऑफिसर कमांडिंग लेफ्टिनेंट जनरल मनोज मुकुंद नराफ ने United Arab Emirates led by Aboud Musabeh Al Ghafeli. You can hear the strains of the marching tune Captain. The impressive military band of the UAE comprising 35 musicians. అంతకుముందు ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధానమంత్రి మోదీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల ఆత్మశాంతికి మౌనం పాటించారు. వారి అమరత్వాన్ని కీర్తిస్తూ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, త్రివిధ దళాల అధిపతులు సైతం అమర జవాన్ల త్యాగాలను నెమరేసుకున్నారు. రాజ్పథ్ వద్ద జరిగిన గణతంత్ర వేడుకలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, మనోహర్ పారికర్, గడ్కరీ, నిర్మలా సీతారామన్తో పాటు భాజపా అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తదితరులు హాజరయ్యారు. चुस्ती से मार्चिंग करता हुआ ये दस्ता 39 गोरखा ट्रेनिंग सेंटर की 9 गोरखा राइफल्स का, जिसका नेतृत्व कर रहे हैं 4/9 गोरखा राइफल्स के मेजर गौरव हृदय। युद्ध घोष जय महाकाली आयो गोरखाली। జంతువుల సాయంతో ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికలతో గణతంత్ర వేడుకలకు భారీ భద్రత కల్పించారు. దేశ రాజధానిలో భారీ ఎత్తున పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. రాజ్పథ్ సహా ఢిల్లీ వ్యాప్తంగా 60,000 మంది భద్రతా సిబ్బందిని దింపారు. ఎత్తైన భవంతులపై యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తుపాకులు కలిగిన సిబ్బందిని మోహరించారు. ఉగ్రముప్పును నివారించేందుకు వీలుగా ఢిల్లీ గగనతలంపై ఉదయం 10:30 నుంచి 2 గంటల పాటు విమాన రాకపోకలను నిషేధించారు. పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దై 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఏటా జాతీయ పండుగగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్కు పిలుపునిచ్చినందున ఆ రోజు నుంచే రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.